క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే రైట్ ఫ్యాబ్రిక్ ని ఎలా సెలెక్ట్ చేయాలో తెలియట్లేదా? ఫ్యాబ్రిక్ రాంగ్ సెలెక్ట్ చేస్తే మీ బ్రాండ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రీల్ అయితే లైక్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అనేది ప్రొడక్ట్ టైప్ ని బట్టి సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టీ షర్టా, హుడ్డీయా, స్వెట్ షర్టా, ట్రాక్సా, ట్రౌజర్సా, జాగర్సా, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్ కి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి నీచ్. మీరు ఏ నీచ్ లో మీ ప్రొడక్ట్స్ ని సేల్ చేయాలనుకుంటున్నారు? లైక్ స్ట్రీట్ వేరా, క్యాజువల్ వేరా, ట్రెండీ వేరా, ఫిట్నెస్ వేరా, ఇలా డిసైడ్ అవ్వండి. మెయిన్ గా ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అనేది ఈ 5 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి జిఎస్ఎం. జిఎస్ఎం అంటే థిక్నెస్ ప్లస్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ 180 to 220 జిఎస్ఎం టీ షర్ట్స్ ప్రీమియం ప్లస్ హెవీ లుక్ ని ఇస్తాయి. ఈ జిఎస్ఎం అనేది కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ స్టైల్స్, సీజన్స్, వింటర్ సీజన్, రెయినీ సీజన్, సమ్మర్ సీజన్ ఎక్సెట్రా. సెకండ్ వన్ వచ్చేసి కంపోజిషన్. కంపోజిషన్ అంటే మీ ప్రోడక్ట్ లో ఏమేం ఫ్యాబ్రిక్స్ మిక్స్ చేస్తున్నారని చెప్పేది. అంటే 2 or 3 ఫ్యాబ్రిక్స్ ని మిక్స్ చేస్తే దానిని ఫ్యాబ్రిక్ కంపోజిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ప్లస్ పాలిస్టర్ యూజ్ చేశారంటే కాటన్ ఏమో డ్యూరబిలిటీ పర్పస్ కి అండ్ పాలిస్టర్ ఏమో స్ట్రెచ్ కి, ఇలా మీ ప్రోడక్ట్ కి రిలేటెడ్ గా ఫ్యాబ్రిక్ కంపోజిషన్ ఏంటో తెలుసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి నిట్ టైప్. నిట్ టైప్ లో చాలా ఉంటాయి, బట్ మీరు గనక టీ షర్ట్స్, హుడ్డీస్, ట్రాక్స్ సెల్ చేస్తుంటే బ్లైండ్లీ గో ఫర్ నిట్టెడ్ ఫ్యాబ్రిక్. ఫోర్త్ వన్ వచ్చేసి స్టిచ్చింగ్. ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అనేది మంచిగా లేకపోతే మీ ప్రోడక్ట్ 2 to 3 వాషెస్ తర్వాత కుట్లుడిపోతాయి. మళ్ళీ స్టిచ్చింగ్ లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఏ ప్రోడక్ట్ కి ఎంత జిఎస్ఎం యూజ్ చేయాలి, ఏ ఫ్యాబ్రిక్ కంపోజిషన్ యూజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ నెట్ యూజ్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ యూజ్ చేయాలని నేను డీటెయిల్ గా ఒక పీడిఎఫ్ అయితే క్రియేట్ చేశాను. అది కనుక మీకు కావాలనుకుంటే మన పేజ్ అయితే ఫాలో కొట్టి కమెంట్ సెక్షన్ లో పీడిఎఫ్ అని కమెంట్ చేయండి. అది డైరెక్ట్ గా మీ డిఎం లోకి వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో క్లాతింగ్ బ్రాండ్ కోసం ఫాలో కూడా చెప్తాను.